హాయ్ అండి, ఈరోజు మా స్పెషల్ అంటే మీకు అయితే చూపిస్తాను రండి. కూర చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. శనగల కూర అండి. మనకు చాలా బాగుంటుంది చపాతీల్లోకి, పరోటాల్లోకి, పూరీల్లోకి. ఈ కూర ఇందులో చేసిన అనుకుంటున్నారా? చపాతీలు అయితే వేస్తున్నామండి ఈరోజు. పిల్లలు ఇంటి దగ్గర ఉండరు కదండి, ఈరోజు సెలవు కదా, ఇంకా చపాతీలు అయితే వేస్తున్నాను. గుడ్డు పరోటా అయితే చేశారండి మా పిల్లలు. పరోటా బాగా వచ్చిందండి. ఇదిగోండి మా ఊర్లో అయితే వర్షం వస్తుంది చూడండి. సన్నగా తుఫారం అయితే ఆడుతుందండి. అమలాపురం నుండి చూస్తున్నాడండి మా అన్నయ్య రవణ్య. రవణ్య హాయ్, అందరూ బాగున్నారా? నీకోసమే అన్నయ్య నేను పరోటాలు చేశాను, రా అన్నయ్య తిందు కానీ. బాగున్నాయి అన్నయ్య, చపాతీలు బాగున్నాయి అన్నయ్య. రిషి ప్రవీణ్, చపాతీలు శనగల కూర ఎలా ఉందో చెప్పండి. బాగున్నాయా? చపాతీలు శనగల కూర చాలా బాగుందమ్మా. బాగుందా? వర్షాన్ని వేడి వేడిగా తింటుంటే ఇంకా బాగుంటాయి మరి. అందుకే ఈరోజు సెలవు కదా మీకు, వేడివేడిగా తింటారని వేసాను. శనగల కూర చపాతీలు కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. బాగుంటుంది మరి శనగల కూర. పూరీల్లోకి, పరోటాల్లోకి కూడా బాగుంటుంది కూర. శనగల కూర ఎవరు నేర్పారమ్మా మీకు? మా నాన్న. బాగుందమ్మా శనగల కూర. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి అమ్మా. హాయ్. అమలాపురం నుంచి చూస్తున్నారు మామయ్య. హాయ్, బాగున్నా మామయ్య. నువ్వు కూడా అడుగుతున్నా మామయ్య బాగున్నావా రవి మామయ్య అని. బాగున్నా మామయ్య, రఘు మామయ్య. మన వీడియోలో రోజు చూస్తున్నాడు అంట మామయ్య. హాయ్ చెప్పమని రాత్రి కామెంట్లో పెట్టాడు. అమలాపురం అంట వాళ్ళకి. వాళ్ళ ఊర్లో రొయ్యలు బాగా దొరుకుతాయి అంట. వాళ్ళకి రొయ్యల చెరువులు గట్ట ఉన్నాయి అంట వాళ్ళ ఊర్లో. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నాతో పాటు యూట్యూబ్ చేసే మా అల్లుడు అయితే వచ్చాడండి. అల్లుడు హాయ్. మా అల్లుడు అయితే మీకైతే పరిచయం చేస్తానండి. మా అల్లుడు మీతో మాట్లాడుతాను అన్నాడు అండి. అల్లుడు మాట్లాడు మా ఫ్రెండ్స్తో. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చిన ఎందుకంటే నేను మీరు వీడియోలు చేయడం అని నేను తెలుసుకునేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకుని చదువు కూడా దేనికి ఉపయోగపడకుండా వేరే వేరే వర్క్లు చేసుకుంటూ కొంచెం చాలా ఇబ్బంది పడుతుంటే అటువంటి టైంలో మీరు
నేను అనుకోకుండా మొబైల్లో చూడడం, అది నాకు తెలిసిన వాళ్ళు అవ్వడం, అది మా అక్క అందులోనూ దగ్గర అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అన్నీ మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను అక్క, కానీ ఇప్పుడు సమయం దొరికింది. ఏదో నేను ఎప్పటి నుంచో వీడియోలు చేస్తాను, ఇప్పటి నుంచో వీడియోలు అప్లోడ్ చేయడం. అయితే చదువుకున్న వాళ్ళు కొంచెం ఎవరైనా చేయగలరు. అయితే పల్లెటూరులో ఉంటూ ఈ పల్లెటూరులో ఉన్న అందాన్ని, పల్లెటూరులో ఉన్న ప్రకృతి, పల్లెటూరులో ఉన్న ఈ కల్చర్ అనేది పాడవకుండా అది బయట ఉన్న వేరే మన ఈ లోకంలో ఉన్న పల్లెటూరులో ఉండే పీపుల్స్ అందరూ ఇప్పుడు బాగా హైయర్ అంటే కొంచెం కొంచెం సిటీస్కి వెళ్ళిపోయి టౌన్స్లో ఉండడం, వాళ్ళందరికీ ఈ కల్చర్ అన్నీ మర్చిపోయారు ఇప్పుడు ప్రజెంట్. అటువంటి వాళ్ళకి కూడా మీరు ఇక్కడ ఉండి వాళ్ళందరికీ మంచిగా అందించడం, మిమ్మల్ని చూసి చాలామంది కింద ఉన్న కామెంట్లు కూడా నేను చూస్తున్నాను. ఎప్పుడో మేము మా తాతలు ఉన్నప్పుడు, లేదంటేనేమో అప్పుడు పలానా టైంలో మేము ఎలా చేసాం, పలానా టైంలో మాకు అక్కడ చేయను ఉండేది, లేదంటే ఈ మొక్క నాకు తెలుసు, మీరు ప్రతిదీ పాయింటెడ్గా పిన్ పాయింటెడ్గా మాకు చూపిస్తున్నందుకు అసలు నేను చూడగానే ముందు ఎవరో అనుకున్నాను నాకు. ఎందుకంటే చాలామంది నేను బయట విజయవాడ గట్ట ఉన్నప్పుడు ఒకళ్ళు ఈ ఎవరో వీడియోలు చేస్తున్నారా, ఒకళ్ళు చూడండి ఎవరో ఒక ఆవిడ అని అన్నారు. నేను చూడగానే ఒకసారి షాక్ అయ్యాను. ఇలా తెలిసిన వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పాను నేను. చెప్తే వాళ్ళు అన్నీ నన్ను నీకెలా తెలిసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే, యూట్యూబ్ అంటే మామూలుగా ఎవరెవరో చదువుకున్న వాళ్ళు చేయాలా. అటువంటి టైంలో నేను చూడగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం కష్టపడేది ఉంటుంది కదా, అది ఎప్పటికైనా మనకి సక్సెస్ని తీసుకొస్తుందని నేను నమ్ముకున్నాను. సో అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది నేను అనుకుంటున్నాను. సో మిమ్మల్ని కలిసినట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందులోనూ మీ ఛానల్లో నేను కనిపించి మాట్లాడడానికి కూడా నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. మా మీద నువ్వే బాగా చేస్తావు చిన్న వీడియోస్. అయితే అదే చెప్తున్నాను కదా, కొంచెం ఏంటంటే మీ కంటెంట్ అనేది నచ్చింది జనాలకి, మీరు బాగా చేస్తారని మీ కంటెంట్ నచ్చింది. ఎందుకంటే జెన్యూన్ గా ఉంది. మేము ఏదో కెమెరాలు, వీడియోలు, ఫోటోలు, పెద్ద పెద్ద షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసినా జనాలకి ఏంటంటే మీ కంటెంట్ అనేది నచ్చింది. ఇప్పుడు మన ఊర్లో ఉన్న పచ్చని పొలాలు చూపిస్తుంటే ఇతర దేశం వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. అందుకే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ చెట్లు ఉంచాలి అనే ఆలోచన ఎవరికి లేదు. చెట్లు నరికేయాలి, బిల్డింగ్ కట్టేయాలి, డబ్బు సంపాదించాలి, అంతే. అంతమించి పల్లెటూరులో ఉన్న వాతావరణం ప్రజెంట్ బయట ఎక్కడ ఉండదు. మనకు ఆల్రెడీ పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద ఈ దేశాన్ని పాలించిన కూడా ఒక మాట చెప్పారు, ఒక కొటేషన్ ఏంటంటే పల్లెటూరులే దేశానికి పట్టుబొమ్మలో అని ఒక చిన్న చెప్పారు. సో అది మీరు నిలబెట్టిన నిదర్శనం నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఏదేమైనా దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ మన పల్లెటూరులో దొరికాయని సిటీలో దొరకవు. అదే అవి కూడా చూపించి వాళ్ళందరూ ఫలాంది ఇది ఇంతకుముందు మాకు ఉండేవి, అరే మేము పల్లెటూరులో ఉంటే బాగుంటుంది. మీ కింద కామెంట్లు కూడా నేను చూస్తాను, నేను డైలీ మీరు పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూస్తాను. సో దాని గురించి అయితే నాకు బాగా చేస్తున్నాను. అందుకని మిమ్మల్ని కలవడానికి కొంత ఇక్కడ రాకొచ్చాను నేను. బాగా చేశారు అక్క, ఖచ్చితంగా నేను ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా గమ్మున సక్సెస్ అవ్వాలి. ఏదో చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఛానల్ పేరు సార్ చెప్పుకోవాలి. మా అల్లుడు ఛానల్ పేరు వచ్చేసి త్రిపుల్ ఆర్ రాజు అండి. చూడండి, మా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా అల్లుడు ఛానల్ సపోర్ట్ చేయండి, సక్సెస్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా అల్లుడికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇంకేంటి అల్లుడు విశేషాలు? ఎందుకంటే నన్ను ఆదరించి నేను అక్క మీ ఛానల్లో నేను ఒకసారి కనపడతాను అనగానే సరే దానికేముంది, ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీ కమ్యూనిటీలో నన్ను కలుపుకున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది ఒక పల్లెటూరుకో, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కాదు, ఓవరాల్ ప్రపంచానికి సంబంధించింది. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దేశంలో వాళ్ళు కూడా చూస్తారు. సో అటువంటి దానికి కూడా నాకు కొంచెం మంచి అవకాశం ఇచ్చింది. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అల్లుడు. అదే నేను మీ వీడియోస్ లో ప్రతి దాంట్లో కామెంట్స్ చూడడం, అందులో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థింకింగ్, ప్రతి ఒక్కరు పాజిటివ్ థింకింగ్ ఇంకా బాగా చేయండి. శుభలక్ష్మి గారు మీరు ఇంకా మిమ్మల్ని కలవాలని చాలా మంది మెసేజ్లు పెడుతుంటే నాకైతే మంచి అవకాశం ఇచ్చారు. నాకు దాని గురించి చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి మీ ఛానల్లో కనిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు సబ్స్క్రైబ్ చేస్తారు అల్లుడు. థ్యాంక్ యూ. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇదిగోండి మా అల్లుడు మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంచివాళ్ళు అని చెప్తున్నాడండి. నన్ను కలవడం అయితే చాలా ఆనందపడుతున్నాడండి మా అల్లుడు. నిజంగా మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అంత గొప్ప వాళ్ళు ఎక్కడ లేరు అని చెప్తున్నాడండి. చాలా మిమ్మల్ని అయితే పొగుడుతున్నాడండి మా అల్లుడు. చూసారు కదండి మా అల్లుడిని.
మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి మా అల్లుడికి. త్రిబుల్ ఆర్ రాజు. మరి రాజు రాజు ఖచ్చితంగా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ నీకు సబ్స్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ ఖచ్చితంగా చేస్తారు, మర్చిపోకండి ఫ్రెండ్స్. సరే ఉంటాను ఫ్రెండ్స్. అల్లుడు థ్యాంక్ యూ బాయ్. మళ్ళీ ఎప్పుడన్నా కలవాలనుకున్నప్పుడు వచ్చాయి. ఖచ్చితంగా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా నేనైతే త్వరలో అయితే కలుతానండి. నాకైతే ఖాళీ అయితే ఉండలేదండి. ఖచ్చితంగా మీ అందరినీ నేను ఏదో ఒక రోజు కలుస్తాను ఫ్రెండ్స్. సరే ఉంటామండి. థ్యాంక్ యూ పువ్వు కావాలి నీకు? మందార పువ్వు పోయినా కలర్ చూడండి చక్కగా మనకి గులాబీ పువ్వులాగా ఉన్నాయి కలర్ అయితే. నువ్వు కూడా తెచ్చుకో. చూడండి మనకి వర్షాకాలంలో ఏ పువ్వులైనా చక్కగా అందంగా ఉంటాయి. ఇక్కడ పెట్టినా బాగుంది. ఏం కూరండి అమ్మా? బెండకాయ బెండకాయ రొయ్యలు. వర్షాకాలం పులుసు పెట్టుకుని వేడివేడిగా తింటే బాగుంటది. బాగుంటది. పప్పు ఉత్తి బెండకాయ తినబుద్దా? రూపాయలు బెండకాయలు.